ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని బోసుబొమ్మ సెంటర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది ధర్నాకు దిగారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా అంగన్వాడీలు పేర్కొన్నారు. జీతాలు పెరిగే వరకు పోరాటం ఆగదని నిరంతరంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేసినట్లుగా తెలిపారు. తక్షణమే అంగన్వాడీ హామీలను నెరవేర్చాలి, లేకపోతే అసెంబ్లీ దాకా ఉద్యమం పెంచుతామని సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీలు గత 23 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తమ హక్కుల కోసం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలని చెప్పేసి 20 నెలలు అవుతా ఉన్నా ఇంతవరకు అంగన్వాడీల వేతనాలు పెంచలేదు. ఇప్పటికే రాష్ట్ర అధికారులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకి 3 దఫాల వినతి పత్రాలు అందజేయడం జరిగింది. పరిష్కరించాలని చెప్పేసి విజయవాడలో శాంతియుతంగా ధర్నా చౌక్ లో ధర్నా చేస్తా ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని, ఆయాల్ని అందరినీ 1905 మందిని అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకి రాజమండ్రి, వైజాగ్, అదేవిధంగా గుంటూరు, నెల్లూరు అన్ని ప్రాంతాలకి తరలించారు. చాలా సిగ్గుసేటు ఏంటంటే కనీసం 150 కిలోమీటర్లు దాటి ఈరోజు తరలించిన పరిస్థితి ఉంది. తక్షణమే అంగన్వాడీ నాకు మెరుగు చేయాలని చెప్పేసి అంగన్వాడీల వేతనాలు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీకి కూడా వెళ్ళడానికి వెనకాలని చెప్పి కూడా ఇప్పటికే అంగన్వాడీ యూనియన్ నాయకులు సుబ్రహ్మణ్యం గారు ప్రకటించారు. కాబట్టి ఇప్పటికైనా అంగన్వాడీ వేతనాలు పెంచాలని చెప్పేసి రానున్న 2-3 రోజుల కాలంలో ఏ రోజైనా సరే అసెంబ్లీకి వెళ్తామని చెప్పేసి ఇప్పటికే సుబ్రహ్మణ్యం గారు ప్రకటించారు. దానికి అంగన్వాడీ నాయకులు, కార్యకర్తలు, ఆయాలు అందరూ కూడా సిద్ధమవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నా సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. వ్యాప్తంగా అంగన్వాడీలు గత 23 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తమ హక్కుల కోసం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో హామీని అమలు చేయాలని చెప్పేసి 20 నెలలు అవుతా ఉన్నా ఇంతవరకు అంగన్వాడీల